తమిళనాడులో రచ్చ ఎప్పుడో ప్రారంభమైందనుకుంటే ఆ రచ్చకు ఆర్జం పడేలా ఉంది టీవీకే చీఫ్ విజయ్ నడిపిస్తున్న పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు. తమిళనాడులో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. రజనీకాంత్ వర్సెస్ టీవీకే చీఫ్ విజయ్గా మారింది అక్కడ పరిస్థితి. రజనీకాంత్పై టీవీకే జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే డిఎంకే పార్టీ రజనీపై బెదిరించింది, అంటే డిఎంకే రజనీని బెదిరించిందంటూ ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను ప్రకంపనలు రేగుతున్నాయి. అలాంటి బెదిరింపులకు విజయ్ తలొగ్గలేదు, తల దించే ప్రసక్తే లేదు. అలాంటి బెదిరింపులను విజయ్ పట్టించుకోలేదు. ఆదవ్ అర్జున్ కామెంట్స్పై స్పందించారు రజనీకాంత్. రజనీకాంత్ రియాక్ట్ అయిన తర్వాత అది ఇప్పుడు మరింత ఆజ్యం పుంజుకుంది. ఇంకా చెప్పాలంటే మరింత పెరుగుతోంది అదుమారం. టీవీకే లీడర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం అంటూ కొట్టిపారేశారు రజనీకాంత్. నేను చెప్పేది ఒక్కటే, కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడులో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్గా మారింది పరిస్థితి. ఎన్నికలకు ముందు వరుసలో ప్రస్తుతం ఈ వివాదం కీలకమైన డిస్కషన్ దారితీస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కరూరు తొక్కిసలాట కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు విజయ్. ఇంకోవైపు విడాకుల కేసు. ఇలా విజయ్కి ఒక విధంగా చెప్పాలంటే చిక్కుల మీద చిక్కులు పడుతున్న సందర్భంలో ఇప్పుడు ఇంకొక వివాదాస్పద వ్యాఖ్యలు తన పార్టీ నుంచి రావడం, అది తన మెడకు చుట్టుకోవడం ప్రస్తుతం మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందా? ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు రాబోతున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నెల రోజులు, ఒక 5 రోజులు అటు ఇటు మినహాయిస్తే, పోనీ 5-6 రోజులు లేకపోతే వారం రోజులు అటు ఇటు మినహాయిస్తే కనుక నెల రోజులు మాత్రమే మిగిలిన ఎన్నికలకు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేసిన ఆ స్టేట్మెంట్, మరి ముఖ్యంగా తన పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతూ డిఎంకే ప్రెషర్ చేస్తుంది, డిఎంకే ఒత్తిడో లేకపోతే డిఎంకే కారణమన్న అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అసలు ఇందుకే ఆయన ఏమన్నారంటే కనుక రజనీకాంత్ రాజకీయాల్లో రాకుండా వెనకడుగు వేయడానికి కారణం డిఎంకే కుటుంబం నుంచి వచ్చిన బెదిరింపులు అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే రజనీకాంత్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. విజయ్ మాత్రం అన్ని ఒత్తిళ్లను తట్టుకుని ధైర్యంగా పార్టీని స్థాపించారంటూ కూడా ఆయన పోల్చుకొచ్చారు. అయితే రజనీకాంత్ చివరకు డిఎంకే అనుబంధ సంస్థ అయిన రెడ్ జెయింట్ మూవీస్లో నటిస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేయడం ప్రస్తుతం అక్కడ వివాదాస్పదంగా మారింది. అయితే దీని మీద రజనీకాంత్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అర్థం వచ్చిన కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్ ఉంది. టీవీకి అయితే చేసిన వ్యాఖ్యలు సత్యదూరం, అవాస్తవం అంటూ కొట్టిపారేశారు ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, కేవలం ఆరోగ్య కారణాలు, దాంతోపాటు కోవిడ్ పరిస్థితులే కారణం అంటూ కూడా ఎందుకు పార్టీని అక్కడ ముందుకు తీసుకువెళ్ళలేకపోయినా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రజనీకాంత్. తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వారికి సమాధానం ఒక పవర్ఫుల్ డైలాగ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అదేంటది? టైమ్ డజంట్ స్పీక్ బట్ ఇట్ వెయిట్స్ అండ్ గివ్స్ ద ఆన్సర్. కాలం మాట్లాడదు, కానీ వేచి ఉండి మాత్రం సమాధానం చెప్తుంది అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. పోనీ వీళ్ళిద్దరి మధ్య అది ఆగిపోయింది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉంది అనుకుంటే కనుక ఓకే, బట్ ఇది కాస్త ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇటు ఏఐఏడిఎంకే ఎడప్పాడి పళనిస్వామి రియాక్ట్ అయ్యారు. ఏఐఏడిఎంకే అంటే కనుక ఇటు జయలలిత పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఏమంటున్నారంటే రజనీకాంత్ లాంటి హుందాతనం ఉన్న వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేయడం రాజకీయ అనాగరికత అంటూ కూడా ఖండించింది ఏఐఏడిఎంకే. అండ్ బీజేపీ కూడా రియాక్ట్ అయింది. రజనీని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు, విజయ్ తన పార్టీ నేతలను నియంత్రించుకోవాలంటూ బీజేపీ అక్కడ కోట్ చేస్తోంది. పోనీ డిఎంకే ఎక్కడైనా తగ్గిందంటే డిఎంకే కూడా రియాక్ట్ అయింది. మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, ఈ ఆరోపణలు మేము కొట్టిపారేస్తున్నాం, టీవీకే పార్టీ కేవలం ప్రచారం కోసం ఇలాంటి అబద్ధాలు చెబుతోందని చెప్పి మండిపడుతోంది. ఇది ఇక్కడితో ఆగిందంటే కనుక కాదు. విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ రజనీకాంత్ ఫ్యాన్స్గా మారింది ఇప్పుడు వ్యవహారం. సోషల్ మీడియాలో రజనీకాంత్ అలాగే విజయ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మహా అయితే 4 రోజులున్న సందర్భంలో తలేవార్ వర్సెస్ దళపతిగా మారింది ఈ పోరు. ఈ రాజకీయ పోరు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది ఇద్దరి మధ్య కూడా. విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో రజనీకాంత్ అభిమానుల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్న సందర్భం. అయితే ప్రస్తుతానికి రజనీకాంత్ ఏ పార్టీకి అధికారిక మద్దతు ఇవ్వకపోయినప్పటికీ గతంలో ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసించడం కావచ్చు, ఇప్పుడు టీవీకే నేతలపై అసహనం వ్యక్తం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన సపోర్ట్ ఎవరికి? కొన్ని సందర్భాలు ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా, అంటే డైరెక్ట్గా మద్దతు ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారు అనే అర్థం వచ్చేలా భావం వచ్చేలా కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో మాట్లాడిన సందర్భం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
బట్ తను ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వట్లేదు, తను ఎవరి వైపు లేను, నేను పొలిటికల్గా ప్రస్తుతం లేను, నా మీద ఎందుకు ఇటువంటి అభండాలు వేస్తున్నారంటూ కూడా రజనీకాంత్ మాట్లాడుతున్న సందర్భం. సో ఇటువంటి సిచ్యువేషన్లు ఏం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఇటు రజనీకాంత్ ఏం చేసే అవకాశం ఉంది? ఒకసారి పార్టీల గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎందుకు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు? ఏఐఏడిఎంకే ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఏఐఏడిఎంకే అండ్ అలాగే బీజేపీ టీవీకేను తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేశాయి, తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ బీజేపీలోకి టీవీకే వెళ్తుందా, అంటే విజయ్ పార్టీ వెళ్తుందా? ఒక్క మాట మాత్రం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విజయ్ గతంలో నుంచి ఒక స్టేట్మెంట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తన పోరే ఇటు బీజేపీ మీద అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చినప్పుడు బీజేపీలోకి ఎందుకు వెళ్తాడు? ఇది ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదని చెప్పి, అండ్ బీజేపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. బీజేపీ ఇన్ ద సెన్స్ అక్కడ ఎన్డీఏ నుంచి ఆఫర్ వచ్చింది, ఏఐఏడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చింది. పలానా సీట్లు ఇస్తారంటే ఒక చర్చ ఉంది, అంటే 80 సీట్ల పైగా ఇస్తారు, ఒకవేళ గెలిస్తే కనుక డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది, ఆ ఆఫర్ కూడా ఇచ్చారనేది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, చర్చ కూడా దారితీస్తుంది. కానీ ఆ తర్వాత కట్ చేస్తే డిఎంకే కూడా ప్రయత్నాలు జరిపింది టీవీకేను తమ పార్టీలు, లేకపోతే టీవీకేను తమకు మద్దతు కోరేందుకు, లేకపోతే తమకు సపోర్ట్గా వచ్చేందుకు అంటూ కూడా. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్లో టీవీకే వెళ్తుందాం. టీవీకే వెళ్తే పరిస్థితి మారిపోతుంది. అప్పుడు టీవీకే ఉద్భవించిందే దానికంటే ఒక థర్డ్ పార్టీగా, ఇటు అధికార డిఎంకేతో పాటు బీజేపీ, ఏఐడిఎంకే ఈ రెండు కూటమిలకి అక్కడ కనిపిస్తున్నాయి గట్టిగా. సో మూడో కూటమి గాను, లేకపోతే మూడో ఆల్టర్నేటివ్ గాను ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది టీవీకి. మరి అటువంటి టీవీకి ఇప్పుడు మరి డిఎంకేతో జత కడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అఫ్కోర్స్ వస్తున్న సమాచారం కావచ్చు, సర్వేల నుంచి అందుతున్న సమాచారం కావచ్చు, ఒక 30% మాత్రం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పి. మరి ఎన్ని సీట్ల మేరకు ఇంపాక్ట్ చూపిస్తాడు విజయ్ అనేది ఆ తర్వాత మాట. ఒకవేళ అదే జరిగితే కీలకమైన సీట్లు ఎవరు కోల్పోయే ప్రమాదం ఉంది? డిఎంకే కాంగ్రెస్కి సంబంధించి, కాంగ్రెస్ డిఎంకే ఈ పొత్తు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. అండ్ టీవీకే కనుక డిఎంకేలోకి వెళితే, డిఎంకే సపోర్ట్ ఇస్తే పరిస్థితి మారిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ తను ఎవరికి సపోర్ట్ ఇవ్వట్లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చినప్పటికీ కూడా. బట్ ఇప్పుడు రజనీకాంత్ వివాదంలో కనుక పతాక స్థాయికి వెళితే ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే రజనీకాంత్ ఫ్యాన్స్ విషయానికి వచ్చినప్పుడు అఫ్కోర్స్ డిఎంకేకి కాస్త మద్దతుదారులు ఉండి ఉండొచ్చు, ఏఐడిఎంకేకి మద్దతుదారులు ఉండి ఉండొచ్చు, బీజేపీకి మద్దతుదారులు ఉండి ఉండొచ్చు. బట్ వీళ్ళందరిలో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా లేరు అనుకున్నప్పుడు వచ్చే ఆ ఓట్ షేర్ని ఇప్పుడు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నమాట. ఈ క్రమంలో తమిళనాడులో విజయ్ గెలుపుని సాధిస్తాడా, లేకపోతే వ్యూహాత్మకంగా ఇటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని పొలిటికల్ మైలేజ్ కోసం పార్టీలు అక్కడ ప్రయత్నిస్తున్నాయా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ తమిళనాడులో గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ అయితే ఏ ఫ్యాక్టర్ అక్కడ కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉంది విజయ్కి సంబంధించి? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి.